ఉదయకాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడువై ఉండి వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని ప్రతిగానముల చేత కీర్తించబడుతున్న కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తుతులు నాయన, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, గతించిన రాత్రి కాలమంతను కూడా కాపాడి రక్షించి భద్రపరిచి మంచి నిద్రను మా అందరికీ దయచేసి ఈ యొక్క పునరుత్థాన దినమందు మరొకసారి మీ పాద సన్నిధిన సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు అయ్యా. మీ కృప చొప్పున మేమందరము కూడా ఈ రోజున ఈ సూర్యోదయాన్ని చూడగలుగుతున్నాం. అందును బట్టి కోట్లాది కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనము, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును అని వాక్యం ద్వారా తండ్రి సెలవిస్తున్నారు. అవునయ్యా, ఈ లోకం పైన నమ్మకం ఉంచి మేము ఎన్నో ఆపదలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో సమస్యలు కొని తెచ్చుకుంటున్నాం తండ్రి. మీరు సుస్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారయ్యా. మీ యందు నమ్మిక ఉంచు వారికి ఎటువంటి హాని జరగదని, ఎటువంటి ఇబ్బందులు రావని, సురక్షితముగా జీవించగలరు అని తండ్రి సెలవిస్తున్నారు. అయ్యా, మేము అగ్నిలో ఉన్నను, నీటిలో ఉన్నను, మా వెంట మీరుంటారు గనుక మాకు ఏ సమస్య రాదు, అది మమ్మల్ని తాకలేదనే విశ్వాసంతో ఈరోజు జీవించడానికి సహాయము దయచేయమని ఈరోజున ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ యొక్క వాగ్దానమును స్థిరపరిచి నెరవేర్చమని అడుగుతున్నాం తండ్రి. మేమందరము కూడా ఈ రోజున మీ మందిరమునందు అగుపడుటకు సహాయము దయచేయండి. ఏ ఒక్కరు కూడా తండ్రి గృహమందు ఉండకుండా అయా మీ యొక్క సన్నిధికి వెళ్ళే భాగ్యము దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. ఈ రోజున నాయన మా ప్రయాణాలన్నింటినీ కూడా దీవించండి. మేము వెళ్తున్నటువంటి వస్తున్నటువంటి ప్రతి మార్గమును కూడా ఆశీర్వదించండి అయా. ఏ అపాయాలు, ఏ ప్రమాదాలు ముఖ్యంగా మాలో ఎవ్వరికి జరగకుండా కాపాడండి అయ్యా. మార్గము మధ్యలో ఎటువంటి సమస్యలు వాహనం వలన తండ్రి, వ్యక్తుల వలన కలగకుండా సహాయము దయచేయండి తండ్రి. అదేవిధంగా మేము చేస్తున్నటువంటి పనుల్లో కూడా మీ కృప దయచేయండి, ఆశీర్వాదాలు దయచేయండి. జ్ఞానముతో, బలముతో, శక్తితో, వివేచన శక్తితో మమ్మల్ని నింపమని అడుగుతున్నాం ప్రభువా. అయా, ఫలింపజేయండి అయ్యా. నూరింతలుగా మేమందరము కూడా ఫలించే వారిగా ఉండుటకు కృప దయచేయండి తండ్రి. అదేవిధంగా మాలో ఉన్న ఎవరికి కూడా ఏ లోటు ఈరోజు రాకుండా సమృద్ధిని దయచేయండి ప్రభువా. ఆరోగ్యాన్ని అనుగ్రహించండి, ఆర్థిక పరిస్థితులన్నింటినీ కూడా స్థిరపరచండి నాయన, అభివృద్ధిపరచండి. ప్రతి బిడ్డకు ఆకలి లేకుండా తండ్రి సమృద్ధైన భోజనాన్ని దయచేయండి. ఆత్మీయతలో కూడా తండ్రి మేము ఇంకా వృద్ధి చెందే ఆయా వ్యక్తులుగా ఉండుటకు కృప దయచేయండి. అదేవిధంగా నాయన, ఈ రోజున ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న వారు ఉన్నారేమో, వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. జ్ఞాపక శక్తితో వారిని నింపండి తండ్రి. అయా, హాస్పిటల్స్కి వెళ్తున్నారేమో, భయము, కలవరము వారిలో ఉన్నదేమో నాయన, ప్రార్థిస్తున్నాం. వారి రిపోర్ట్స్ విషయంలో, వారి ఆపరేషన్స్, వారి డెలివరీస్ అన్నిటిలో మీరు తోడై ఉండండి. ఆ రిపోర్ట్స్ని మీ యొక్క ఆధీనంలోకి తీసుకునండి, ఆ డాక్టర్స్ని మీ యొక్క ఆధీనంలోకి తీసుకునండి తండ్రి. అదేవిధంగా గృహములలో ఎవరైతే ఈ రోజున నాయన ఒంటరిగా ఉంటున్నారో, వృద్ధులు, యవన బిడ్డలు, గృహిణీలు, చిన్న బిడ్డలు, వారందరికీ కూడా మీ యొక్క అగ్ని కంచె వేసి, రక్షణ వేసి కాపాడండి తండ్రి. ప్రభువా, ఈ రోజున ముఖ్యంగా మేము ఎవరితోనూ ఎటువంటి గొడవలు పెట్టుకొనకుండా, ఎటువంటి విభేదకరమైన పరిస్థితులు మా ద్వారా తలెత్తకుండా, నెమ్మదికరంగా శాంతి సమాధానాలతో, ప్రేమించే హృదయంతో, క్షమించే హృదయంతో జీవించే భాగ్యం మాకు దయచేయండి నాయన. అయా, ఈ రోజున మా మాటలు, మా ప్రవర్తన, మేము చేస్తున్న పనులు, మా కనుచూపు ప్రతీది కూడా తండ్రి మీ నామానికి మహిమకరంగానే ఉండాలి, కానీ మీ నామానికి అయోగ్యంగా, అవిధేయముగా, ఆయాసకరంగా ఉండకుండా కూడా మాకు జ్ఞానాన్ని దయచేయండి. ఈ లోక సంబంధమైన అపవాది క్రియలు, ఈ లోక సంబంధమైన వ్యక్తుల క్రియలు అయా మేము ఆకర్షింపబడకుండా అయా మీ వైపు చూస్తూ విశ్వాసముతో నడవగలిగే భాగ్యము దయచేయండి. ఈ రోజున మీ కృపను బట్టి, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఈరోజు కొందరికైనా మీ యొక్క ఈ విలువైన మాటలను ప్రకటించే వ్యక్తులుగా
రాజ్య స్వార్థలో పాలిభాగస్సులో ఉండే వ్యక్తులుగా మమ్మల్ని నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. CMW ప్రేయర్ సెంటర్ అనే మన ఇంకొక ఛానల్ను కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రతిరోజు వాగ్దానాలు వస్తుంటాయి. మీరు మరింత ఆత్మీయంగా ఎదగడానికి ఆ మాటలు మీకు ఉపయోగపడతాయి కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ని. మే గాడ్ బ్లెస్ యూ.